ఆలోచించుకుంటున్నాము, శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాము. ఏం చెబుతున్నాడు? మనుషుల దృష్టి కూడా నీ మీద ఉన్నదట. మనుషుల దృష్టిలో ఉన్న వారు ఈ లోకములో మనమేనట. ఎవరి మీద నీ కెచ్చు ఉంది, ఎవరి మీద నీ యొక్క గురి ఉంది అంటే నీవు చెప్తావు. అడిగితే ఏమని? నా ధ్యేయం, నా గురి, నా శ్వాస, నా ఊపిరి ఏసే అంటావు. ఏమంటావు? కానీ దేవుడు లేఖనములో అంటున్నాడు, ప్రభు ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక నేను మీతో లేను. ఇప్పుడు నువ్వు ఏ పొలంలో ఉంటావో దానికి నిరూపణగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమున, ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ నీ సొంత రక్షణను కొనసాగించుకోనుడి. చాలు. ఇప్పుడు పురుషులు మీ మధ్యకి నేను ప్రత్యక్షం కానుగా, నాయన అలా అనరాదు అని నేను 250 కిలోమీటర్ల దూరమో 350 కిలోమీటర్ల దూరమో ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం కావాలి? నీ రక్షణని నీవే ఏం చేయాలి? కాపాడుకోవాలి. స్త్రీలారా, మీరు బోరింగ్ కాడికి వెళ్ళినప్పుడు ఫైట్ చేయాలి. నాది ముందు మీరు ముందా, నాది ముందని చూసుకో అని వెంటనే అందిన జన్ని కొట్టుకోలా కింద పడేయాలి. అంతేనా? లేదు లేదు. నేను మీతో లేని కాలమున, ఈ కాలమున మీ రక్షణని మీరు కాపాడుకుంటారా? చేస్తాం. సరే, లేకపోతే విశ్వసొక్క ఎంత కావాలి? లీటర్ కావాలా? ఇంత అవసరమా? ఒక డ్రాప్ అయితే కథమోగయ్యా. అంతేనా? విశ్వసొక్క ఎంత కావాలి? ఒక డ్రాప్ అయితే మొత్తం మటాష్, ఇంక మైకం కూడా ఉండదు. అవునా? ఇప్పుడు అంటాడు కొరింథీ సంఘములో, 2వ కొరింథీ సంఘములో 8వ అధ్యాయము ఏమన్నాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళొద్దు, శ్రద్ధగా నా మాటల మీద దృష్టి పెట్టండి. ఇక నేను రిఫరెన్స్ చేయించినా మీకు ఎక్కదు. ఏగ్యమైన వాటి గురించి. ఏమిటి ఏగ్యమైనవి? దైవభక్తికి తగినట్లుగా. మేము దైవభక్తి, మేము నమ్ముకున్నవాడు సామాన్యుడు కాదు. లోకముతో మేము రాజీ పడం, లోకస్తుల వలె మేము ఉండము. మా వస్త్రధారణ మారిపోవాలి. గతములో ఉన్నవన్నీ కూడా, పాతవన్నీ కూడా ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. క్రీస్తు నందు, క్రీస్తులో నూతన సృష్టిగా మారిన నీవు నేను సమాజమునకు మనమే సాక్షులమే. హల్లెలూయా. ఇక్కడ ఈ స్థానమందు, ఈ గృహంలో ఉన్న 2 భార్యాభర్త ఈ సమాజానికి సాక్షులు. అవునా? మీ గృహాల దగ్గర, మీ ఇళ్ళ దగ్గర, మీ వీధుల్లో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీ సాక్ష్యములు. మరి నా గృహం దగ్గర, నా గ్రామంలో నా సాక్ష్యము కాపాడు. అవునా? ఎలా పడితే అలాగ ఉంటే తర్వాత ఏముంటుంది? ఫలము ఉండకపోగా పాపాదస్సి మరణం ప్రయాతి, పాపాదస్సి నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు సావదు.
ఎందుకు? మన రక్షణని మనము కాపాడుకోకపోతే పాతాళం ఉంది. ఏముంది? పాతాళం ఉంది. ఈ పాతాళము అనే దానిని తప్పించుకోవటానికి తపస్సు సంపన్నులు పూర్వీకులు సమాధానము కోసమే, దేనికోసము? ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈరోజు లోకస్తులకు లేనిది మనకి ఉన్నది ఏంటి చెప్పండి? సమాధానము. ఎస్, తప్పిన కూడా మయంపరచండి, ప్రభువుని గణపరచండి. ప్రధానులకి, రాజులకి, అధికారులకు లేనిది